సాధనకు స్వాగతం. మనిషి అనేటటువంటి జీవి భూమి మీదకి వచ్చినప్పటి నుంచి కూడా తాను ఏదో చెయ్యాలి అనేటటువంటి ఒక భావంతో తన జీవితాన్ని మొదలు పెడతాడు. ఒక్కొక్కసారి తను అనుకున్నది అనుకున్నట్టుగా సాగకపోవచ్చు, కానీ కొంతమందికి అనుకున్నట్లుగా సాగుతూ ఉంటుంది. అలా కొంతమందికి అనుకున్నట్లుగా ఎందుకు సాగుతోంది, కొంతమందికి ఎందుకు వెళ్ళదు అని గనక మనం ఆలోచిస్తే దానికి సమాధానం ఎవరూ చెప్పలేరు. వాళ్ళు చాలా కష్టపడ్డారండి, లేదండి వాళ్ళకి కావాల్సిన ఏ సమయానికి కావాల్సిన ఆ సమయానికి వచ్చినాయండి, లేదండి అని హేతువాద తత్వంతో మాట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళు ప్రకృతిలో జరుగుతున్నటువంటి దాన్ని గమనించరు, కేవలం కంటికి కనపడుతున్న దాన్నే నమ్ముతారు. ఇదంతా వాడికి అదృష్టం అంటూ ఏమీ లేదంటే అసలు ఆ పేరులోనే ఉంది. అదృష్టము అంటే దృష్టము కానిది నీకు కనపడనది అని చెప్తారు. అలా కొందరికే ఎందుకు అలా జరుగుతుంది, కొందరికి అలా ఎందుకు జరగదు, కొందరు ఎందుకు కష్టపడుతున్నారు, కొందరు ఇలా ఎందుకుంటున్నారు, కొందరు అలా ఎందుకుంటున్నారు అని అన్నదానికి సహేతుకంగా ఆన్సర్స్ మనకి రావు. ఎంత వెతికినా ఎంత ఆలోచించినా మనకి రావు. కానీ మనకి తెలియకుండానే అంతరంగంలో ఒక భావం మనకు కలుగుతుంది. ప్రతి జీవికి, వాడు ఎంత గొప్ప పండితుడైనా లేదంటే మరి ఎటువంటి వాడైనా, అంటే దైవం లేడు అని ఖరాఖండిగా ఖండించేసి అసలు ఆ ప్రశ్నలో ఎక్కడి నుంచి వచ్చాడు, ఆ పదం ఎలా పుట్టిందో అలా ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అందుకే మా గురువుగారు అంటుండేవాడు, నీ ప్రశ్నలో దాక్కొని ఉన్నట్టు దేవుడు లేడు అనే ప్రశ్నలో దేవుడు దాక్కొని ఉన్నాడు, వెతుక్కో నీకు కావాల్సినంత అని చెప్పారు. అలాగే పెద్దలైన వాళ్ళందరూ దేవుడు ఎందుకు కనపడ్డండి అంటే, కనపడతాడు నాన్న నువ్వు వెతుక్కోవటంలో ఉంది అని అన్నారు. మన ఇంట్లో ఒక వస్తువు పోయింది, ఆ పోయిన వస్తువు వెతికాం, దొరకలేదు. ఒక రోజు 2 రోజులు సంవత్సరం కూడా అయింది, మనం మర్చిపోయాం దాని గురించి. ఆ వస్తువు మనం ఏం చేస్తాం, సాధారణంగా ఒక వస్తువు కనపడకుండా పోతే మరి బాగా అవసరమైతే ఇంకోటి కొనేసుకుంటాం. పోయింది, ఎవడో కొట్టేశాడు, ఇది వచ్చేస్తుంది. మొన్న మధ్య మన ఇంటికి ఎవడో వచ్చాడు, నాకు వాడి మీద డౌటు, లేదంటే ఈ మధ్య మన ఇంట్లో ఈ కొత్త పనమ్మాయి వచ్చింది, పనమ్మాయి మీద అభాండాలు వేయటం అనేటటువంటిది సాధారణంగా జరుగుతూ ఉంటుంది మనకి. అలా కొంతకాలం అయిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఏదో వెతకటానికి ట్రై చేస్తే అప్పుడు పోయిందనుకున్న వస్తువు వాడికి కనపడుతుంది. కానీ ఆ రోజున వాడు వేసినటువంటి అభాండాలు కానీ, లేదంటే ఇంకొకళ్ళని వీడు ఒక నెగిటివ్గా వాళ్ళని అపార్థం చేసుకొని చేసిన ఆలోచన కానీ అది వెనక్కి రాదు, అది వాళ్ళలో ఉండిపోతుంది. మరి ఎక్కడుంది ఇన్నాళ్ళు? అది అక్కడే ఉందిగా, మనం పెట్టిన చోటే ఉంది. కానీ మనం లేదనుకున్నాం కదా, లేదనుకున్న వస్తువు మన కంటికి కనపడేటప్పటికి అరే మనం లేదనుకున్నామే, ఇది ఇక్కడే ఉందే అని అనుకుంటాం. అలాగే దైవం లేడు అని మనం అరుస్తూ రకరకాలుగా మనం జబ్బలు జరిచి తొడలు కొట్టి కావాలంటే ఛాలెంజ్లు విసిరి కావాలంటే చూపించండి అని నోటుకొచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు కూడా వెతికితే దొరుకుతాడు అనేటటువంటిది సమాధానం పెద్దల దగ్గర నుంచి. ఎలా వెతకాలండి? అలా ఎలా వెతకాలి అంటే, బాగుంది, మంచి ప్రశ్న. ఇక్కడికి వచ్చి కూర్చో, నేను చెప్పినట్లు చెయ్యి. ఒక డాక్టర్ అవ్వాలి. ఎలా అవుతాడండి డాక్టరు? ఏముంది సార్, డాక్టర్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. ఈ రోజుల్లో మనం ఏదో ఒక యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకుంటే డాక్టరు. కరెక్టే, నువ్వు ఏదో మాయ చేసి ఎమ్మిని బొమ్మిని చేసి నువ్వు సర్టిఫికేట్ తీసుకోవచ్చు, కానీ వైద్యం ఎలా చేయగలవు? ఎవడో వచ్చాడు, అయ్యా నాకు ఇలా ఉంది అని అంటే, ఉండు ఫోన్ చేస్తా వేరే డాక్టర్కి అన్నాడు అనుకో, వీడు డాక్టర్ ఎట్లా అవుతాడు? డాక్టర్ అవ్వాలన్నా, ఏదైనా ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయాలన్నా, ఈవెన్ ఇప్పుడు మనం అనుకునేటటువంటి ఐటీ రంగంలో మనం కావాల్సినటువంటి ఒక ఉద్యోగం సంపాదించడానికి కావాల్సినటువంటి నిష్ణాతన, ఆ నైపుణ్యత మనకు కావాలనుక నిష్ణాత్వం నీకు రావాలి అన్నా కూడా దానికి నువ్వు శ్రమించాలి. మానసికంగా శ్రమించాలి, శారీరకంగా శ్రమించాలి, నీ సమయాన్ని దానికోసం వెచ్చించాలి. ఇన్ని చేస్తే, ఎంతో సాక్రిఫైస్ అనేటటువంటిది నువ్వు చేసి దానికి నువ్వు సమర్పణ చెందటం అనేటటువంటిది. అంటే యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద కోర్స్ వాట్ యు ఆర్ డూయింగ్. నువ్వు చేసేటటువంటి ఆ కోర్సుకి నువ్వు సమర్పణ చెందాలి. ఎప్పుడైతే నువ్వు సమర్పణ చెందుతావో అప్పుడు నీకు రావాల్సింది దాంట్లోంచి వస్తుంది. నీ సమర్పణని బట్టి నువ్వు ఏదో 10% సమర్పణ అయితే నీకు 10% వస్తుంది, 50 అయితే 50 వస్తుంది. దాన్ని బట్టి నీకున్నటువంటి దానిలో ఉన్నటువంటి జ్ఞానం పెరుగుతుంది. ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ కానీ ఏదైనా సరే, నువ్వు దానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు అడిగేటటువంటి
డిఫరెంట్ పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో ఏ క్వశ్చన్స్ వేస్తాడు అనే దానికి ఆధారంగా నువ్వు ఒక సమాధానం చెప్పగలవు. ఎందుకు? నువ్వు దాని యందు సంపాదించినటువంటి ఎక్స్పీరియన్స్ ఆర్ నాలెడ్జ్ దాన్ని బట్టి. మరి మనం ఎన్నో కొన్ని వందల కోట్ల జన్మల క్రితం ఆ తత్వం నుంచి వేరుగా విడిపడి మనకుగా మరొక ప్రత్యేకంగా మనం ఉన్నాం అనేటటువంటి ఒక భావంతో మనం జీవితం గడుపుతూ ఉన్నప్పుడు తిరిగి దాంట్లోకి మనం ఒక ఐడెంటిఫికేషన్ తెచ్చుకొని దాంతో ఏకత్వం చెందటం అనేటటువంటి స్థితి రావాలంటే నీ సాధన ఏ స్థితిలో ఉండాలి? నువ్వు ఎంత సబ్మిట్ అవ్వాలి దానికి? 10% 5% కాదు, 100% ఈవెన్ బియాండ్ అయితే నువ్వు ఆ స్థితికి వెళ్ళటానికి కావాల్సినటువంటి పరిస్థితులు, ఆ మార్గం అన్నీ మనకు దొరుకుతాయి. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, పెద్దవాళ్ళు అంటే ఏమో సార్ మీరు ప్రతిసారి పెద్దవాళ్ళు అంటున్నారు, ఎవరండి ఆ పెద్దవాళ్ళు? ఏదో ఈ మధ్య ఎవరో ఒక చాలా ఫన్నీ అయిన ఒక రీల్ వచ్చింది, దాంట్లో ఇప్పుడు ఇట్స్ వెరీ పాతది, కొత్తది, ఇది ఇవాళ నేను చూసా అనుకోవద్దు. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మని వరే నలుగురు నవ్వుతారా అని, నలుగురు ఏమనుకుంటారా అని. ఇంతకీ వాడికి పెద్దవాడయి 25-30 ఏళ్ళు వచ్చినా ఒరే నువ్వు అట్లా చేస్తే అట్లారా, నువ్వు నలుగురు ఏమనుకుంటావు, ఎవరా నలుగురు వాడికి అర్థం కాలేదట. అంతే కదా. ఇప్పుడు అలాగే మనం పెద్దలు అని చెప్పుకున్నాం. ఎవరండి ఆ పెద్దలు? ఎవరంటే ఈ మార్గంలో ముందుకు వెళ్ళి తమను తాము సమర్పణ చేసుకొని ఈ మార్గాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఆ మార్గంలో ముందుకు వెళ్ళి ఆ తత్వంతో ఏకత్వం చెంది ఓహో ఇలా చేస్తే మనం ఇక్కడికి వెళ్ళగలము, ఈ విధంగా మనం ప్రయాణం చేయటం వల్ల మనం అనుకున్న గమ్యానికి చేరగలము అని వారి జీవితాల్లో ప్రయత్నాలు చేసి అక్కడ గమ్యానికి చేరి ఆ ఆనందానుభూతిలో స్థిరత్వం పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పెద్దలు అన్నారంటే మనకంటే ముందు ప్రయాణం చేసినటువంటి వాళ్ళు. ఇప్పుడు మనం జీపీఎస్ సిస్టమ్ పెట్టుకొని కావాల్సిన చోటుకల్లా వెళ్తున్నాం. ఆ జీపీఎస్కి ఎలా తెలుసండి? సింపుల్ ఎగ్జాంపుల్, జీపీఎస్ అనేది ఇన్వెన్షన్ చెయ్యక ముందు మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఇంటర్నెట్లో ఏదో ఒక చేసుకొని దాన్ని ప్రింట్అవుట్స్ కొట్టుకొని మనం వెళ్ళేవాళ్ళం. అది కూడా లేకముందు వాడిని అడిగి వీడిని అడిగి ఎవరిని అడిగి దారిలో కనపడ్డ వాళ్ళని అడిగి ఇలా 10 మైళ్ళు వెళ్ళండి అక్కడ ఎవరినన్నా అడగండి అనేవాళ్ళు. అలా అడుగుతూ మనం గమ్యానికి ఎలా చేరామో నీకు ఎక్కడికక్కడ దారి చూపించిన ప్రతివాడు నీకు గురువే. అలాగే మనం మన జీవితంలో మనకి ఎన్నో రకాలైనటువంటి సందర్భాల్లో మనం కొన్ని కార్నర్ అయిపోతాం, ఒక యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఆ పరిస్థితుల్లో మనకు సరైన మార్గాన్ని చూపించి ఒక గైడెన్స్ ఇచ్చి మనకు వెళ్ళేటటువంటి వాడు గురువు. అందుకనే మన భారతీయ సాంప్రదాయం ఎందుకన్నాను, అది ఇప్పటికీ ఈ భూమి మీద మన దగ్గరే మిగిలింది కాబట్టి. సనాతన ధర్మంలో భారతీయ సాంప్రదాయం అనేటటువంటిది ఇంకా భూమి మీద అక్కడే మిగిలింది. మనకున్నటువంటి అజ్ఞానంతో, మనకున్నటువంటి మతమౌఢ్యంతో దాన్ని ఏదో చెడగొట్టుకోవాలని మనకు అనుకుంటున్నాం. ఈ చోట్లో ఉన్న ఎలక్ట్రిసిటీ మొత్తం నేను తీసేస్తా అంటే ఏది? సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అన్న వెధ ఉన్నాడే వాడు చోటులో ఉన్న విద్యుత్తుని తీసేస్తా అనే స్టేట్మెంట్ ఎలాంటిదో అలాంటిది. సనాతన ధర్మం అనేటువంటిది ఈ చోటులో ఉన్నటువంటి విద్యుత్ లాంటిది. సార్ చోట్లో ఎలక్ట్రిసిటీ ఉంటుందా సార్ అని మీకు క్వశ్చన్ రావచ్చు. మరి ఎక్కడి నుంచి వస్తుంది మనకు ఎలక్ట్రిసిటీ? ఆలోచించండి. ఏముంది సార్, ఒక డైనమా పెడుతున్నాం, అక్కడ తిప్పుతున్నాం, మ్యాగ్నెట్ ఉంటుంది, దాంట్లోంచి కరెంట్ వస్తుందండి. అక్కడ ఎవరు తయారు చేశారు? మీ తాతలు మా తాతలు తయారు చేయాల. ఇట్ ఈస్ దేర్ ఇన్ ద స్పేస్. అసలు చోటే విద్యుత్ ప్రవాహంతో ఉంటుంది, చోటంతా విద్యుత్తే ఉంటుంది. దాన్నే మహాప్రాణం అన్నారు, మనం చాలాసార్లు చెప్పుకున్నాం. మళ్ళీ ఒకసారి రీఇటరేషన్. ఎక్కడైతే విద్యుత్ ఉంటుందో అది అంతా మహాప్రాణం. మన శరీరం అనేటటువంటి యంత్రం కూడా ఆ విద్యుత్ తోటే నడుస్తుంది, అదే ప్రాణం. ఆ ప్రాణానికి మూలం ఎలా జరుగుతుంది? ప్రాణానికి మూలం ఏముందండి? నువ్వే ప్రాణానికి మూలం. ఆత్మోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంటుంది. ప్రాణం ఎలా ఉంటుందంటే ఆత్మను అనుసరిస్తుందని చెప్తారు. ఎప్పుడైతే ఆత్మ దేహంలోకి ఎంటర్ అవుతుందో, దేహం కట్టుకుంటానికి ప్రారంభమైందో అప్పుడే ప్రాణం కూడా ఎంటర్ అవుతుంది. ఆ ప్రాణం ఆధారంగా ఈ దేహంలో జీవుడు నిలవటం అనేది జరుగుతుంది. మనందరం దాని ఆధారంగానే మనం ఉన్నాం. దేహానికి జీవుడికి అనుసంధానం చేసేటటువంటిది ప్రాణం. ఈ ప్రాణానికి మూలం శ్వాస. ఈ శ్వాస ఆధారంగా ప్రాణం ఈ శరీరంలో నిలుస్తోంది. ఇది చాలా కొత్త విషయం కదండి. మనకు తెలియదు, నిజంగా మనకు తెలియదు. కారణం ఏంటంటే మనం దాని గురించి మనం ఆలోచించాం. మనం రోజుకి ఎన్ని శ్వాసలు పీలుస్తున్నామంటే చాట్ జీపీటీని కొడితే చెప్తుంది. మనకు తెలుసా? ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఒక్క 10 నిమిషాలు, జస్ట్ 10 minutes, పోని నిమిషం
10 అంటే చాలా ఎక్కువ సార్, ఓకే 15-20 రీల్స్ చూసేయచ్చు 10 నిమిషాల్లో అని అనుకోవచ్చు మనం. కాదు, 1 మినిట్ ఒక రీల్ చూడొచ్చు కదా. ఒక రీల్ టైంలో ఎన్ని శ్వాసలు పీలుస్తున్నాం మనకు తెలిసి 0, ఎందుకంటే వీఆర్ బిజీ. కానీ మనకి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, నాన్న ముందు నీ డైలీ రొటీన్ సరి చేసుకో, పొద్దున్నే ఎన్నింటికి లేస్తున్నావు, నువ్వు చేసే పని ఏంటి, నువ్వు చేసే పనిలో అవకతవకలు ఏమున్నాయి, ఏవి సరి చేసుకోవాలి, ఏవి కరెక్ట్ చేసుకోవాలి, అక్కడి నుంచి నువ్వు చేయాల్సిన పని ఏంటి, పొద్దున్నే లేచిన తర్వాత ఇలా కార్యక్రమం నువ్వు ఏర్పాటు చేసుకో అని గురువు నీకు మొట్టమొదటిగా ఇచ్చినప్పుడు అస్సలు ఓ లెవెల్లో మనకి కష్టమైపోతుంది. ఎందుకు? ఆల్రెడీ మన మైండ్ అంతా ఒక ప్రీ ప్రోగ్రామ్డ్గా సెట్ అయిపోయింది. నువ్వు కొత్తగా దాన్ని సెట్ చేయాలి అనుకుంటే మైండ్ అసలు నీ మాట వినదు, చాలా కష్టం. కానీ ఎవరైతే తన కార్యక్రమానికి సబ్మిట్ అయ్యి సమర్పణ చెంది, నేను ఈ మార్గాన్ని అనుసరించాలి, నేను ఇందులో ఉన్నటువంటి విషయం తెలుసుకోవాలి. అసలు ఇంకొక విషయం చెప్తానండి, ప్రతి జీవికి కూడా, ఎస్పెషల్లీ మనిషి, ప్రతి జీవి అనగానే కుక్క, పిల్లి, పంది ఇవన్నీ లెక్కలేకండి మనిషికి. ఎందుకంటే తానున్నానని తెలిసి ఎందుకున్నాడో తెలియకుండా తానున్నాడని తెలిసిన వాడు మనిషి. ఎందుకున్నామో తెలియదు, ఉన్నాం అంతే, పుట్టాం, బాగుంది. పుట్టేసిన తర్వాత ఏం చేస్తామండి? ఏదో ఒకటి చేయాలి కదా, అందుకే ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం. వాడు ఏదో సినిమాలో మీరు ఏం చేస్తుంటారండి అంటే ఏం చేయాలని ఆలోచిస్తుంటానన్నాడు. అట్లాగే అని ఏమీ చేయడు అనమాట. నేను ఏదో చెప్తున్నా అంటే మనం ఏదో చేద్దాం అనుకుంటే ఏదో చేసేస్తూ ఉన్నాం. రోజులు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, జన్మలు కూడా గడిచిపోతూ ఉన్నాయి. అలా అనేక జన్మలు గడిచిన తర్వాత ఏదో ఒక జన్మలో వాడికి లోపల నుంచి ఒక ఆలోచన పుడుతుందట. ఎవరు పుట్టిస్తారు? వాడికే పుడుతుంది. ఎందుకంటే అనేక జన్మల అనుభవం వాడికి ఉంది కాబట్టి. లేదు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే గోల, ఈ సంసారం అని, అదని, ఇదని, పిల్లలని, లేదంటే మరి కుటుంబం, దీని పోషణ, ఉద్యోగాలు కాదు, ఏదో ఉంది, ఏదో మనం తెలుసుకోవాల్సిన విషయాన్ని మనం దాన్ని తెలుసుకోకుండా జీవితంలో ఈ కష్ట నష్టాలు పడుతున్నాం అనేటటువంటి ఒక ఆలోచన లోపల నుంచి ప్రతి వాడికి ఎప్పుడో అప్పుడు ఏదో జన్మలో పుట్టి తీరుతుంది. అది టేక్ ఇట్ గ్రాంటెడ్ అని చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ అలా అనేక జీవితాలు గడిపి అందులో నుంచి బయటకొచ్చి ఈ జన్మల రహస్యం తెలుసుకొని మృత్యు అంటే ఏంటి, దాని నుంచి ఎలా బయటపడాలి, దాన్ని బయటపడటం అంటే చావు లేకుండా బతకటం కాదు, తాను జీవిగా ఎలా జీవించగలడు అనేటటువంటి స్థితికి వెళ్ళి అక్కడి నుంచి మనకు వచ్చేసి పాపం వాళ్ళు మళ్ళీ వచ్చారు, ఒరేయ్ మన వాళ్ళేరా, వీళ్ళందరూ మన పిల్లలే, వీళ్ళందరూ అనేక బాధలు పడుతున్నారు, కాబట్టి మనం వాళ్ళకి చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో పెద్దలు తిరిగి మళ్ళీ జన్మలు తీసుకొని వాళ్లే గురువులుగా వచ్చి మనకు ఎన్నో విషయాలు అందించారు, అనేక గ్రంథాలు ఇచ్చారు, సృష్టిలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాల్ని గమనించి ఇచ్చారు. అని నేను నమ్మనండి అంటే మట్టి కొట్టు నమ్మనివాడు వాడి తిప్పలు వాడు పడతాడు, నష్టం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి నమ్మని వాడిని దూషించద్దు. ఏదో మనం నమ్మేస్తున్నాం, రోజు బొట్టు పెట్టుకుంటున్నాం, పొద్దున్నే మా ఇంట్లో ఒక అగరవత్తి వెలిగిస్తున్నాం, దీపం వెలిగిస్తున్నాం, వారం గుడికి వెళ్తున్నాం, నేదో మహాభక్తుడిని అనుకోకండి. మనం ఆ స్థితి నుంచి ఈ స్థితికి వచ్చామని గుర్తుపెట్టుకోవాలి. నిజమైన భక్తుడు అనుకుంటాట, ఎవరైనా దేవుణ్ణి నమ్మని వాడిని చూస్తే పర్వాలేదులే, మనం కూడా ఒకప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు ఏదో మనం ఏదో దేవుడి దండం పెడుతున్నాం అని వాడుకు ఏదో ఒక రోజు వస్తుందని అనుకుంటాట. అది సత్వగుణం. రజోగుణం వాడు అంటాడు, వీడి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక గోల, ఏదో ఒక ఉద్యోగం, నలుగురు ఉపయోగపడే పనో లేదో ఏదైనా చేయొచ్చుగా అంటాడు. తామసిక గుణం ఉన్నవాడు, చేసిన వాళ్ళందరూ పైకొచ్చారా, ఇవన్నీ వస్తాయా అని మాట్లాడతాడు. మనలో గుణాలు ఎలా ఉంటాయి చెప్పుకుందాం మనం, చాలా బాగుంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ స్థితిలో తనకి జ్ఞానం కావాలి అనేటటువంటి ఒక జిజ్ఞాస ఎప్పుడైతే లోపల మొదలవుతుందో దానికోసం అన్వేషణ, దానికోసం గ్రంథ పఠనం, పెద్దలను దర్శించటం, వాళ్ళ దగ్గర రకరకాల ప్రశ్నలు వేయటం, పరిప్రశ్నే అయిన సేవయ అని అన్నట్టుగా తద్వారా కొంత జ్ఞానాన్ని గడిస్తూ పుస్తకాలు చదువుకుంటూ మెల్లిమెల్లిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్ళటం అటువంటిది జీవిత పరిణామంలో ఒక భాగం. జీవుడు తన ప్రయాణంలో పరిణామ క్రమంలో ఇవన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్తారు. దానికి కావాల్సినటువంటి జ్ఞానం పెద్దలు ఇస్తారు. వారి అనుభవాల్లో వీడికి ఏది ఇస్తే మంచిది అన్నది తెలిసినటువంటి వాళ్ళు, గురువులు, సిద్ధపురుషులు మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి మనకు జ్ఞానం ఇస్తారు. మనకి ఆ జ్ఞానం ఆధారంగా మనం మెల్లిమెల్లిగా వెళ్తూ ఉన్నప్పుడు మనకి దానికి కావాల్సినటువంటి సాధన మనకి ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే మనం అందులో భాగంగానే మనం మన జీవితాల్లో పెద్దలు అందించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూనే
మరింత లోతుల్లోకి భగవద్గీతలో చెప్పబడినటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం, అత్యున్నతమైనటువంటి జ్ఞానం. ఈ 2 పదాలు నేను ఎందుకు వాడుతున్నాను అంటే 100 పుస్తకాలు చదువుకోకర్లా, అనేకమైనటువంటి గ్రంథాల్లో చెప్పిన దాన్ని ఒక క్యాప్స్యూల్ కింద తీసుకొచ్చి మనకిచ్చి మనకు అందులో ఉన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలన్నమాట. ఇది మళ్ళీ మళ్ళీ దానిలో భాగంగానే విభూతి యోగం దాకా వచ్చాం. అందులో కూడా మనం 34 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. మృత్యు సర్వహరాశ్చ సముద్భవశ్చ భవిష్యతాం చెప్పేసుకున్నాం. ఆ తర్వాత మనం నరసింహస్వామి గురించి మనం చెప్పుకున్నాం గత వారం. ఆయన గురించి ఏం చెప్తాం? మృత్యురునమామ్యహం అంటారు. మృత్యువుకే మృత్యువు కలిగిస్తాట నరసింహస్వామి. అదేమిటి సార్, మృత్యువుకే మృత్యువు కలిగిస్తే మరి సృష్టిలో మృత్యు అలా ఉంటుంది, జీవులందరూ మరి చచ్చిపోవాలి కదా అంటే దాని అర్థం ఏంటంటే చచ్చిపోతాం అనేటటువంటి భావన నీలో ఉందే దాన్ని చంపేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? నువ్వు నిరంతరం ఉంటావు అనేటటువంటి ఒక స్థితి నీకు కలుగుతుంది. అంటే మామూలుగా మనం అనుకునే ఐడెంటిఫికేషన్ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో, నేను పలానా, నా ఊరిది, నా పేరిది, నాకు ఇంత జీతం వస్తుంది, మరి నేను ఇంత గొప్పవాడిని, మా కులం గొప్పది, మా మతం గొప్పది, ఈ దరిద్రం అంతా ఉందే, అదంతా ఒక జీవుడు చుట్టూ చేరినటువంటి ఒక మురుగు. ఇది పెద్దలు చెప్పేది. నాన్న నువ్వు ఈ మురుగులో బతకకురా, నువ్వు శుద్ధ స్ఫటిక సంకాసమైనటువంటి నువ్వు జీవుడివి, అగ్నిహోత్రుడివి, అగ్ని సమానుడు నువ్వు. కానీ నీ చుట్టూ ఇదంతా పేర్చుకొని నీ ఒరిజినల్ ఐడెంటిటీని నువ్వు కోల్పోయావు, దాన్ని మళ్ళీ నువ్వు తిరిగి తెచ్చుకోవాలి. అలా నువ్వు ఎప్పుడైతే తెచ్చుకున్నావో, నువ్వెవరో నీకు తెలిసినప్పుడు, నీ మూలమేంటో నీకు తెలిసినప్పుడు, నీకు దానికి అభేద స్థితి, నో డిఫరెన్స్ అని నీకు తెలిసినప్పుడు, నీవు దానితో నిరంతరం కూడా ఒక స్థిరమైనటువంటి ఆనంద స్థితిలో నువ్వు ఉండటానికి కావాల్సినటువంటి స్థితి నీకు ఏర్పడుతుంది అని మనకి అందించేటటువంటిది భగవద్గీత. ఆ తర్వాత మనం 35వ శ్లోకంలోకి ఎంటర్ అవుతున్నాం. బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతానాం కుసుమాకరః. ఋతువుల్లో కుసుమాకరుణ్ణి అన్నాడు. బృహత్సామ తథా సామ్నాం. బృహత్సామ అంతకుముందు ఏం చెప్పాడంటే మనకి వేదానాం సామవేదోస్మి చెప్పాడు కదా, మనం చదువుకున్నాం కదా. వేదానాం సామవేదోస్మి, వేదముల్లో నేను సామవేదాన్ని అని చెప్పాడు. మరి ఇప్పుడేమంటున్నాడు? ఆ సామలలో బృహత్సామను నేను అని చెప్తున్నాడు. బృహత్సామన్ అంటే మనకి తెలియాలి కదా. సార్ మేము వేదం చదువుకోలేదండి, మాకు ఈ బృహత్సామ అంటే ఎలా జరుగుతుంది? ఏదో భగవద్గీతలో చెప్పేశారు. ఏం చెప్పారు? సామవేద మంత్రాలలో బృహత్సామను, ఛందస్సులలో గాయత్రీ ఛందస్సును, మాసానాం అంటే నెలలలో మార్గశీర్ష మాసాన్ని, ఋతువులలో పూలు వికసించే వసంత ఋతువును, కుసుమాకరః అంటే వసంత ఋతువుని అని చెప్పేశాడు ఆయన. బృహత్సామం అంటే మనం అక్కడ ఆగి అదేంటో తెలుసుకోవాలిగా. ఎందుకు తెలుసుకోవాలి సార్? వికాసం కలుగుతుంది. ఎందుకు తెలుసుకోవాలంటే దానిలో ఉన్నటువంటి లోతులు తెలుస్తాయి. లోతులు తెలుసుకున్న కొద్దీ మనకు వికాసం కలుగుతుంది. మామూలుగా మనకి వేదం అంటే చెప్పుకున్నాం మనం, వేదానాం సామవేదోస్మి అన్నప్పుడు వేదం మనలో కూడా ఉంటుంది అని మనం చెప్పుకున్నాం. ప్రాణ సామవేద, మనో యజుర్వేద చెప్పుకున్నాం కదా మనం. వాగేవ ఋగ్వేద, ఇవన్నీ ఎలా ఉంటాయి? వాక్కు ఋగ్వేదం అని చెప్పుకున్నాం, మనస్సు యజుర్వేదం అని చెప్పుకున్నాం, ప్రాణము సామవేదం అని చెప్పుకున్నాం, దేహము అధర్వణ వేదం అని చెప్పుకున్నాం. ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అన్నదానికి మనం వివరంగా మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ బృహత్సామం అంటున్నాడు ఆయన. బృహత్సామం అంటే ఏమిటో మనకు తెలియాలి. ఈ సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం అనేటటువంటి 3, 4 అన్నీ కూడా ఈ దేహంతోటే ఉంటాయి, దేహంలోనే ఉంటాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా జీవుడిని అనుసరిస్తాయి. ఎప్పుడైతే జీవుడు దేహంలోకి వస్తాడో అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మన వాక్కే ఋగ్వేదం. వాక్కు దేని వల్ల వస్తుంది? శ్వాస వల్ల వస్తుంది. కాబట్టి సామవేదం వల్ల ఋగ్వేదం పుడుతోంది అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఈ శ్వాస మనకు తెలియాలి. మామూలుగా శ్వాస ఎలా పీలుస్తామండి మనం? గాలి పీలుస్తాం, ముక్కుతో గాలి పీలుస్తాం, జలుబు చేస్తే నోటితో గాలి పీలుస్తాం. ఏదో రకంగా పీల్చాలి కదా గాలి. పీల్చిన తర్వాత పూర్తిగా మనం గాలి పీల్చిన తర్వాత ఒక పాయింట్ చేరిన తర్వాత తిరిగి మళ్ళీ వదలటం ప్రారంభం అవుతుంది. అంటే నువ్వు లోపలికి వెళ్ళి మళ్ళీ యూటర్న్, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఒక పాయింట్ తర్వాత మళ్ళీ మనం ఇన్హేలేషన్. అంటే ఇన్హేల్ అయ్యి తిరిగి ఎగ్జైల్ స్టార్ట్ అవుతుంది. ఒక యూటర్న్ అక్కడ మొదలవుతుంది చూసారా?
దట్ ఈస్ ద పెనకిల్ పాయింట్. ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని బృహత్సామము అంటారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనతోటి మనం ఈ కరస్పాండెన్స్, ఈ కొరిలేషన్ మనకి రావాలి, ఈ సమన్వయం మనకు రావాలి. ఈ సమన్వయం మనకు ఎప్పుడైతే వస్తుందో, బృహత్సామం అని ఎందుకన్నాడండి, బృహత్సామం అంటే ఏమిటండి అని మనం కనుక ఆలోచిస్తే అప్పుడు తెలుస్తుంది. అసలు సామవేదం అంటేనే ప్రాణం. ప్రాణానికి శ్వాస కారణం. శ్వాస ఆధారంగా ప్రాణం నిలుస్తోంది. ఈ ప్రాణం నిలవాలి అంటే, శ్వాస కావాలి అంటే, శ్వాస పీల్చటం, తిరిగి మళ్ళీ వదలటం. నేను పీల్చిన తర్వాత వదలండి అంటే కుదరదు. అది నీ చేతిలో లేదు. మనం అలా చేస్తాం. మన తెలివితేటలు తెలుసు కాబట్టే ప్రకృతి ఏం చేసిందంటే తన చేతిలో పెట్టుకుంది. ఇవాళ మీరు శ్వాస పీల్చుకోండి, ఒక గంట సేపు నేను బిజీగా ఉన్నాను, నేను రెస్ట్ తీసుకుంటాను, చాలా సంవత్సరాలు అయిపోయింది, నేను మీకు మీ ముక్కులు దుడిచి మూతులు దుడిచి అని ఇంట్లో తల్లి రెస్ట్ తీసుకుంది అనుకోండి, మామూలుగా అనుకుందాం. పుట్టినప్పటి నుంచి మీరు పనులు చేసి మీ ముక్కులు దుడిచి, మీరు జలుబులు దుడిచి అన్నీ నేను అలసిపోయాను అన్నదనుకోండి, ఆ రోజు ఇల్లు ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ప్రకృతి అందనుకోండి, ప్రాణికోటి అంతా పోతుంది. అందులో ముఖ్యంగా మనుషులు, ఎందుకంటే బిజీగా ఉంటారు కదా. ఏ బిజీలో ఉన్నా గాలి పీలుస్తున్నావు అన్న విషయం మర్చిపోతారు కాబట్టి గోవిందా. అందుకని ఏం చేసింది, తన చేతిలో పెట్టుకుంది దాన్ని. ఈ ప్రాణం అనేటటువంటి దాన్ని, శ్వాస ప్రాణం ఒక పాటగా మనకి చెప్తారు. అందుకని దాన్ని సామవేదం అని చెప్తారు. ఈ బృహత్సామం అంటే ఏంటంటే, ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద యూటర్న్. అది కూడా నీకు బాగా శ్వాస లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నీకు జరిగేటటువంటి ఒక యూటర్న్ ఏదైతే ఉందో దాన్ని బృహత్సామం అంటారు. పూర్తిగా పీల్చి మళ్ళీ వదలబోయే టైంలోట మనస్సు ప్రాణము రెండూ కూడా టచ్ అవుతాయట. చూడండి ఎంత ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని. ఇది ఎలా తెలుస్తుందండి మనకి? మనం అందుకనే మనకి ప్రాణాయామంలో, బాబు నువ్వు శ్వాస పీల్చేటప్పుడు నీ మనసుని శ్వాస ఎలా లోపలికి వెళుతోందో వస్తుందో మొట్టమొదటిసారిగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రయత్నపూర్వకంగా మనం చెయ్యాలి. అంటే కాన్షియస్ అటెంప్ట్ అంటారు దాన్ని. అంటే తెలిసి చేసే ప్రయత్నం, ఎరుకతో చేసే ప్రయత్నం. కూర్చొని అలా గాలి పీలుస్తూ గాలి వదులుతూ, గాలి పీలుస్తూ వదులుతూ, ఎలా శ్వాస నడుస్తూ నువ్వు అలా మెల్లిమెల్లిగా ఒక 5 ఏళ్ళో 10 ఏళ్ళో మనం చేసేటటువంటి సాధన యొక్క స్థాయిని బట్టి ఆఖరికి అది ఎలా వెళ్ళిపోతుందంటే, నువ్వు అలా ఆ ప్రదేశంలో కూర్చోగానే నీ శ్వాస ఎలా దానంతట అది జరుగుతోందో గమనించే స్థితికి నీ మనసు వెళ్ళిపోతుంది. అంతకుముందో నువ్వు ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయాలి, నువ్వు తెలిసి ప్రయత్నం చేయాలి. కొంతకాలం పోయిన తర్వాత ఆటోమేటిక్గా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్పుకునేదే, డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో డ్రైవర్ మామూలుగా మనం ఎలా డ్రైవ్ చేస్తామండి, చాలా కాన్షియస్గా ఉంటాం. బ్రేక్ వేస్తున్నావా, గేర్ వేస్తున్నామా, క్లచ్ నొక్కామా, కరెక్ట్గా వెళ్తున్నామా, ఎవడో అడ్డం రావట్లేదు కదా, పక్కన ఎవడన్నా మాట్లాడాడు అనుకోండి, నోర్మి నేను బిజీగా ఉన్నా, డ్రైవింగ్ నేర్చుకున్నా. అదే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అయిన తర్వాత మనకు తెలియకుండానే అప్రయత్నంగా అన్నీ కూడా గేర్ వేసేస్తాము, బ్రేక్ వేసేస్తాము, హార్న్ కొడతాము, ఎక్కడికి వెళ్తాము, ఏం చేస్తాము, పక్కవాడితో మాట్లాడుతూ ఉంటాం. ఏ విషయమైన టాపిక్ మీద భార్యాభర్తలు అయితే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, మాట్లాడుకుంటారు, పిల్లలు గొడవ చేస్తుంటారు, అయినా మనం డ్రైవింగ్ జరుగుతూనే ఉంది. అటువంటి స్థితికి మనం సాధనలో ముందుకు వెళ్తాం. అలాగే నువ్వు ఎప్పుడైతే ఈ శ్వాస ఎలా జరుగుతోంది అన్నది తెలిసినప్పుడు మనసు ప్రాణం అనేటటువంటి ఒకానొక స్థితిలో ఆ రెండింటికి ఒక సమత్వం అనేటటువంటిది వస్తుంది. అటువంటిది హైయెస్ట్ పాయింట్ ఎక్కడికైతే ఉంటుంది దాని చర్మస్థితి అంటారు. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరుగుతుంది అనమాట నీ శ్వాస. అంటే నువ్వు శ్వాస పీల్చిన తర్వాత లోపలికి వెళ్ళి ఒక పాయింట్లో మైండ్ని టచ్ చేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది, మైండ్ని టచ్ చేసి మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీ శ్వాస మైండ్ టచ్ అయినాయో ఆ స్థితిని బృహత్సామము అంటారు. ఎందుకంటే బృహత్ అంటే ఏంటంటే అనంతమైనటువంటి విస్తృతి. అది సర్వజీవుల్లో నడిచే మహాప్రాణం. అది సృష్టిలో ఉంటుంది, మనలో కూడా ఉంటుంది. ఇటువంటిది ఒక గానంగా నడుస్తూ ఉంటుంది, ఒక తాళ లయాత్మకంగా నడుస్తూ ఉంటుంది, ఒక పర్టికులర్ రిథమిక్ గా నడుస్తూ ఉంటుంది. బై బర్త్ ఉన్నటువంటి రిథంకి మనకి కొంచెం పెద్దవాళ్ళం అయ్యి మనకు కావాల్సిన వస్తువు దొరికినప్పుడు ఉన్నటువంటి స్థితికి, దొరకనప్పుడు ఉన్నటువంటి స్థితికి మన శ్వాసలో తేడా ఉంటుంది. అంటే మన శ్వాసల్ని మనమే పాడు చేసుకున్నాం. కోపం వచ్చింది, శ్వాస మారిపోతుంది. కోరిక కలిగింది, శ్వాస మారిపోతుంది.
మరి జలసి వచ్చింది, అవతల వాడి మీద అసూయ కలిగింది, మన శ్వాస మారిపోతుంది. నీ ఆలోచనతో పాటు నీ శ్వాస మారిపోతూ ఉంటుంది. అంటే వీఆర్ లూజింగ్ ద రిథమ్, ద న్యాచురల్ రిథమ్ని మనం లూజ్ చేసుకుంటున్నాం. తిరిగి మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఎప్పుడైతే ఈ న్యాచురల్ రిథమ్ అయినటువంటి పోయిందో, ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అయిపోయింది. వెన్ దెర్ ఈస్ అన్ అవుట్ ఆఫ్ ఆర్డర్, ఇట్ ఈస్ ఇన్ డిజార్డర్. వెన్ ఇట్ ఈస్ ఇన్ డిజార్డర్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ఈజ్. వెన్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఈజ్, ఇట్ ఈస్ ఎ డిసీజ్. చూడండి ఎంత లింకప్ ఉందో. అందుకే ఎవరైనా ఏం చెప్తారంటే ప్రాణాయామం చేసుకోండి అని చెప్తారు. ఒక ప్రాణాయామం అనేటటువంటిది మన శరీరంలో ఉన్న ఎన్నో రుగ్మతలకి మందు. అది అంటే ఆల్రెడీ మన శరీరాన్ని పాడు చేసేసుకొని మరి అది దాన్ని అవసరమైతే దాన్ని ఆ ముక్క తీసి అవతల బారేసేంత స్థితికి మనం తెచ్చుకున్నాక నేను ఇప్పుడు ప్రాణాయామం చేస్తే మరి ఇది బాగుపడుతుందా అంటే అవ్వదు. ఆల్రెడీ ఇట్స్ గాన్. ఇప్పుడు బయట నుంచి కూరగాయలు తెచ్చుకున్నామండి, 2 రోజులు 3 రోజులు బయట పెట్టుకున్నాం, బాగా ఎండలుగా ఉన్నాయి, ఆల్రెడీ అందులో సగం పాడైపోయినాయి. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటాయా? బాగుండవు కదా. ఆల్రెడీ అది రాటన్, కుళ్ళిపోయింది. ముందు నుంచే జాగ్రత్తగా ఉండాలి. అందుకే శరీరం పాడైపోయేంత వరకు మనం ఎదురు చూసుకోకూడదు. శరీరం పాడవక ముందే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరికి వారికే ఉంది, ఇంకొకళ్ళకి కాదు. దానికి మూలం చక్కగా నీలో ప్రాణప్రసారం ఎలా జరుగుతుంది, ఈ ప్రాణప్రసారానికి నీ ఆలోచన విధానం ఎలా ఉంది, ఇవన్నీ ఇంటర్లింక్ అండి. దే ఆర్ ఆల్ ఇంటర్లింక్. ఈ ఇంటర్లింక్ని మనం ఏం చేస్తున్నాం అంటే కట్ చేసుకుంటున్నాం. అంటే లింక్ పోతోంది. ఎప్పుడైతే లింక్ పోతుందో ఆర్డర్ పోతుంది. వీటన్నిటికి ఉంటుంది, ఇన్ని రకాలుగా ఉంటుందన్నమాట. కాబట్టి మనలో ఎలా ఉంది అంటే ప్రాణం ఉంది, ప్రాణం అలా టచ్ అవుతుంది. అలాగే మనలో ఉన్నటువంటి తురీయ స్థితిని కూడా, ది హైయెస్ట్ స్టేట్ ఏదైతే ఉందో సమాధి స్థితి అని చెప్తారు. మనకి దేంట్లో చెప్తారండి సమాధి స్థితి? మనకి పతంజలి యోగ సూత్రాల్లో వస్తుంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధులని యమ నియమాల్లో వస్తాయి కదా. ప్రత్యాహారము, ధ్యానము, సమాధి ఇవన్నీ వస్తాయి కదా. 8 అంగాలు, అష్టాంగాలతో ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ఈ 4 మనం ప్రయత్నపూర్వకంగా మనం చేస్తే ఆ తర్వాత ప్రత్యాహారము, ధారణ, ధ్యానము, సమాధి అనే 4 వస్తాయి. అంటే ఒక 4 నువ్వు చేస్తే, అంటే బయట నీ యొక్క ఎరుకతో నువ్వు చేసే ప్రయత్నం వల్ల మిగిలిన పై 4 అంతరంగంలో అంతర్గతంగా నీకు అవి ఏర్పడతాయి. అది మనం పతంజలి యోగ సూత్రాలు, అది డిఫరెంట్. అది అయితే మనకి తెలిసినటువంటి అవస్థలు ఏమంటే మెలకువ ఒకటి, నిద్ర, స్వప్నం, ఈ 3 ఉన్నాయి కదండి. కళ్ళు వస్తుంటాయి కదా మనకి, అందరికి వస్తాయి, నాకు తెలిసి అయితే అందరికి వస్తాయి. ఈ 3 కాకుండా తురీయ స్థితి అని ఒకటి ఉంటుంది, డీప్ స్లీప్ స్టేట్. అక్కడ ఎవరికి ఎవరు తెలియదు. అంటే నువ్వు మెలకువలేదు, నిద్ర లేదు, మరి స్వప్నం లేదు, ఒక తురీయ స్థితి ఉంది, ద హైయెస్ట్ స్టేట్. అది ఆ హైయెస్ట్ స్టేట్ని కూడా బృహత్సామం అంటారు. అలాగే యోగంలో నువ్వు సమాధి స్థితికి వెళ్ళినప్పుడు జీవబ్రహ్మ ఐక్య స్థితికి, అంటే నీవు ఉన్నావు అనేటటువంటి ఐడెంటిటీ కోల్పోయి విశ్వమంతా నిండి ఉన్నటువంటి ఒక మహా చైతన్యంతో నీ ఐడెంటిటీ ఎప్పుడైతే వచ్చిందో అది కూడా బృహత్సామం అని చెబుతారు. దీస్ ఆర్ ఆల్ ఏంటంటే వాటికి ఒక ప్రతిరూపాలు లాంటివి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడంటే బృహత్సామాన్ని నేను అని చెప్పాడు. అది మనం అర్థం చేసుకో. బృహత్సామం అనేటటువంటి మనకు అర్థం చేసుకుంటే మనం ఆయన ఎందుకు అన్నాడో అని తెలుస్తుంది. ఒక మహాప్రాణానికి సంబంధించినటువంటిది, శరీరంలో నడుస్తున్నటువంటి దివ్య గానమే సామం అని తెలుసుకోవాలి మనం. అటువంటి దాంట్లో మహత్తరమైనటువంటి విస్తృతి ఉన్నటువంటి ప్రాణప్రసారంతో మన ప్రాణం వెళ్ళి ఎప్పుడైతే శ్వాసను కలిసేటటువంటి ఆ మీటింగ్ పాయింట్ ఉందో అటువంటి స్థితి నేనే అని చెప్పాడు. అది నేనే అంటే మళ్ళీ నేనే అంటే నేనే. ప్రతి వాళ్ళు నేనే అనుకోవాలి, నువ్వు అనుకోకూడదు. అక్కడ ఆ నేను అనేటటువంటి తత్వం ఉండబట్టి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అలా బృహత్సామాన్ని నేను అని చెప్పాడు. మనకి ఒక మెసేజ్ పెట్టారు ఒకరు, జయ అని. వస్తువుకైతే ఫిజికల్ విజిబుల్ ఎంటిటీ ఉంటుంది, అలాంటి లక్షణాలు కలిగి ఉన్నదాన్నే ఇఫ్ మిస్ప్లేస్ అయితే వెతకటం కష్టం కదా. అలాంటిది గాడ్ అంటే యూనివర్సల్ ఎంటిటీ, ఇన్విజిబుల్. అలాంటి గాడ్ని వెతకటం ఇంకా కష్టం, అసాధ్యం కాదు, సాధన అవసరం అని పెట్టారు. బాగుంది. విజిబుల్ ఎంటిటీనే మనం శాంతం సరిగ్గా వెతుక్కొని అవసరమైనప్పుడు మనకు దాన్ని కనుక్కోలేకపోతున్నాం, కనపడలేదు అని వదిలేస్తున్నాం.
మరి కనపడని దాన్ని వెతకాలంటే ఎలా వెతుకుతాము అన్నదానికే మన పెద్దవాళ్ళు ఇచ్చారు ఏంటంటే, నాన్న బయట వెతికితే దొరకదు. నెంబర్ 1 పాయింట్. భగవంతుణ్ణి నువ్వు బయట ఎంత వెతికినా దొరకడు. మరి ఎక్కడ వెతకాలండి? లోపల వెతకాలి. లోపల వెతకాలి అంటే ఏదో మనకు ఒక సామెత ఉంది చూసారా, ఒక ఆవిడ బయట లైట్ స్ట్రీట్ లైట్ ఉంటే అక్కడ వెతుక్కుంటోందిట. వెతుక్కుంటే ఇంకొకళ్ళు వచ్చి ఏమిటమ్మా వెతుక్కుంటున్నావు అంటే ఏదో పోయిందండి అని అన్నదిట. ఓ ఎక్కడ పడిందమ్మా అంటే ఇంట్లో పడింది అన్నదిట. ఇంట్లో పడిపోయిన వస్తువుని ఆవిడ బయట వీధిలో వెతుక్కుంటోంది. ఎందుకమ్మా మరి ఇక్కడ వెతుకుతున్నావు, మరి నువ్వు పోయింది అక్కడ కదా అని నువ్వు అడిగితే అక్కడ లైట్ లేదండి అందిట. అంటే లైట్ ఉన్న చోట వెతుక్కుంటోంది, పోయిందేమో చీకట్లో, వెతుకులాటేమో లైట్ ఉన్న చోట వెతుక్కుంటోంది. మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, చీకట్లోనే వెతుక్కోరా, నువ్వు పోయిన చోటే వెతుక్కోవాలి, అక్కడ చీకటి ఉంటే లైట్ వేసుకో అని చెప్పారు. మరి మనం ఎక్కడ వెతుక్కోవాలి? మన లోపలే వెతుక్కోవాలి. మన లోపలికి మనం ఎలా వెళ్తాం తెలియదు మనకి. ఎందుకు? బయటికి రావటం అనేటటువంటిది బై బర్త్ మనకి ఒక హ్యాబిట్గా వచ్చేసింది, ఒక అభ్యాసం, ఒక అలవాటు మనకి పుట్టుకతో ఏర్పడింది. ఏది? బయట ప్రపంచంతో అనుసంధానం చెందటం. అందుకే మనకి ఏం చెప్తారంటే, నాన్న ఒక 7 సంవత్సరాలు 5 సంవత్సరాలు వచ్చేటప్పటికే ఉపనయనం చేసేసి కావలసినటువంటి అంతర్విద్యను బోధించడం అనేటటువంటిది మనకి ఒక సాంప్రదాయంగా ఇచ్చారు. ఆ అంతర్విద్యలో మూలంగా గురువు దగ్గర వేదాభ్యాసం చేస్తూనే అనేక రకాలైనటువంటి సాధనలు చేస్తూనే బాహ్య ప్రపంచంతో పాటు అంతర్ప్రపంచంతో కూడా కావలసినటువంటి లింకప్ ఏర్పరచుకోవటం అనేటటువంటిది మనకి ఋషులు ఇచ్చినటువంటి వేద సాంప్రదాయం. అదే మనకి సనాతన ధర్మం. అంటే నీకు రెండూ ఉంటాయి, ఇన్ అండ్ అవుట్. లోపలికి వెళ్ళటం బయటికి రావటం రెండూ తెలుసు అనమాట. అలాగే మనకి లోపల వెళ్ళటం చేతగానప్పుడు, మరి బయట ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఇప్పుడు ఏదో సాధన చేద్దామని అనుకున్నప్పుడు మరి ఎలా లోపలికి వెళ్ళాలి? దానికే మనకి లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నటువంటి ఒకే ఒక తత్వం మనలో జరుగుతున్నటువంటిది ఉచ్ఛ్వాస నిశ్వాసములు. ఈ రెండిటికి మూలమైనటువంటివి ప్రాణాపాన ప్రజ్ఞ. ఈ రెండు కూడా జీవుడి స్వరూపము. దీన్నే మనకి సామవేదము అని చెప్పారు. అందుకే ప్రాణాపాన వ్యానోదాన సమానస ప్రాణాలు అనే పంచప్రాణాలు చెప్తారు. ఈ పంచప్రాణాల్లో సమాన ప్రాణం అనేటటువంటిది ఈ రెండింటిని సమంలోకి చేస్తుంది. అదే ప్రాణము యమింపబడుట. నిజంగా కనుక ప్రాణాయామం జరిగితే నీ రెస్పిరేషన్ యమించబడుతుంది, రెగ్యులేట్ అవుతుంది. అప్పుడేమవుతుంది? ఈ ప్రాణాపాన సామ్య స్థితి అంటే ఆ సమత్వం చెందినటువంటి స్థితిలో మనకేం తెలుస్తుందంటే ఓంకారం అనేటటువంటి తెలుస్తుంది. లోపలికి వెళ్ళేటప్పుడు సో అనేటటువంటి సకార శబ్దం, బయటకు వచ్చేటప్పుడు హమ్ అనేటటువంటి హకార శబ్దం, ఈ రెండు కలిపి సోహం అనేటటువంటి అజపా మంత్రము అని చెప్తారు. నువ్వేం జపం చేయటల్లా, కానీ ప్రాణాపానాలు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ఆధారంగా ప్రతి జీవిలో ఇది జరుగుతూనే ఉంది. ఈ సకార హకారాలు తీసేస్తే మధ్యలో ఉన్నటువంటి ఓంకారం అనేటటువంటిది ఉంది. అది సమాన వాయువు యొక్క స్థితి. అదే బృహత్సామం అని చెప్తారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని చెప్తాడు భగవద్గీతలో. ఓం అనేటటువంటి ఏకాక్షరం ఏదైతే ఉందో అదే బ్రహ్మము అని చెప్తాడు. అందుకని మనం ఏం చేయాలి? దాన్ని ఉచ్చరించరా అని చెప్పారు. శ్వాసలో లోపలికి పీల్చేటప్పుడు మనస్సుతోటి, బయటకు వదిలేటప్పుడు ఓకల్గా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వినాలి. నువ్వు ఏది ఉచ్చరిస్తున్నావో దాన్ని వినాలి. అలా మనం కొంతకాలం చేస్తూ 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 ఉన్నప్పుడు మన వాక్కు పరిశుద్ధం అవుతుంది. మనస్సు ప్రాణం కలిసి ఒకటై వాక్కులో ధారణ జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్నకి ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఇంకొక వారం కూడా చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ చేయాలంటే మనలో సత్యం ఉండాలి. సత్యం పలకటం అనేటటువంటిది ఉండాలి. పెద్దలను భక్తితోటి చక్కగా మాట్లాడటం, వాళ్ళతోటి గౌరవించటం నేర్చుకోవాలి. స్వధర్మంలో ఉండటం నేర్చుకోవాలి. అక్కర్లేని విషయాలు పక్కకి తీసేయాలి, మాట్లాడుకోకూడదు, అవసరమైనంత వరకే మాట్లాడాలి. ఇన్ని చేస్తే ఏది కనపడలేదు అనుకుంటున్నావో అది మనకు కనపడుతుంది. దేనికోసం వెతుకుతున్నామో అది మనకి ఆ సమయానికి కనపడుతుంది. మనం 1 సంవత్సరం తర్వాత కనపడింది అన్నామే, అక్కడే ఉంది అది. అప్పుడెందుకు కనపడలేదు, ఇప్పుడెందుకు కనపడింది? అప్పుడు కూడా ఇలా అంతా వెతికాం కదా, అయినా ఎందుకు కనపడలేదు? దానికి రీజన్ ఎవరన్నా చెప్పగలరా? ఎవరూ చెప్పలేరు. ఇది కూడా అంతే. ఇలా ఎప్పుడైతే మనలో జరుగుతున్నటువంటి ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు తాళ లయాత్మకంగా మనకు జరుగుతూ ఉంటాయి. అందుకనే తర్వాత మనకి ఏం చెప్తున్నాడు? గాయత్రి ఛందసామహం అని చెప్తాడు. ఛందస్సులలో గాయత్రి అన్నాడు. ఛందస్సులు అంటే
ఛందస్సులు అంటే ఏంటి మనకు తెలుసు కదా. మనం ఒక వ్యాకరణం నేర్చుకునేటప్పుడు ఛందస్సులు వస్తాయి. ఛందస్సులు అంటే ఒక రకమైనటువంటి కొలతలు. అంటే ఏ పదాన్ని ఎలా పలకాలి, దేనికి ఎలా వాడాలి, ఎటువంటి గణం ఆ ఛందస్సులో వస్తుంది, ఇవన్నీ కాల విభాగాలు అంటారు. ఎక్కడ ఎలా పలకాలి, ఎక్కడ ఎలా ఆపాలి, వీటన్నిటికీ సంబంధించినటువంటి దానికి మనం ఛందస్సులు అని చెప్తారు. ఇది ఎప్పుడు ఏర్పడుతుంది, మనం కొంచెం పైకి వెళ్ళాలి. మామూలుగా ఛందస్సులు వేదం ప్రకారం 7 రకాలైనటువంటి ఛందస్సులు ఉంటాయని చెప్తారు. ఈ 7 ఛందస్సులు సంవత్సరం అనేటటువంటి సూర్య గమనానికి 7 రకాలైనటువంటి నడకలుగా చెప్తారు. ఇవే సూర్యుని 7 రథాలు అని కూడా చెప్తారు. మనం చాలా కాలం క్రితం ఈ 7 అనే దాని మీద చాలా చెప్పుకున్నాం. మనం ఆదిత్యుల గురించి చెప్పుకున్నాం. వీళ్ళని వాళ్ళు వినండి. గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, బృహతి, పంక్తి, త్రిష్టుప్, జగతి అని 7 రకాలైనటువంటి ఛందస్సులు ఉంటాయి. ఈ ఛందస్సులు అంటే దేశకాల విభజన అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి సృష్టితో పాటే ఆరంభం అవుతాయి. మామూలుగా మనకు అనంతమైన ఆకాశం ఉంది, అందులోంచి ఒక సౌర కుటుంబం, ఆ సౌర కుటుంబంలోంచి సూర్యుడు, కిరణాలు, 7 రంగులు, సంవత్సరం, మరి అయనాలు, ఋతువులు ఎక్కడ వరకు వచ్చేసినాయండి మనకి భాగవతం ప్రకారం. లిప్తలు, కాష్టలు ఏంటి, టైమ్ డివిజన్స్. ఈ టైమ్ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఛందస్సులు అని చెప్తారు. ఈ ఛందస్సులను అనుసరించే మనకి సూర్యగోళాలు, మరి దానికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి కొలతలు మళ్ళీ వేరుగా ఉంటాయి. మహర్షులు ఇవన్నీ గమనించి, అంటే ఒక మనిషి తన ఆలోచనని ఎంత విస్తృతపరుచుకొని సృష్టిలో జరుగుతున్నటువంటి రకరకాల మార్పులు, కాలగణనం, వీటన్నిటినీ కూడా గమనించి మరి వాటికి ఒక పేరు పెట్టుకోవాలి కదండి. మా ఇంట్లో వస్తువు పోయిందండి అంటే పక్క వాళ్ళు అడిగారు ఏం వస్తువు అండి, ఒక వస్తువు పోయిందండి. అదేనండి ఏంటండి, ఒక వస్తువు పోయిందండి అంటే దానికి పేరు లేదా అండి, ఒక వస్తువు అండి అన్నాడు అనుకో, అవతల వాడు బుర్రబద్దలు కొట్టుకోవడం తప్పే ఏం లేదు. కానీ లేదండి ఏదో ఓ పెన్నో పుస్తకమో లేదో ఇంకోటో పోయిందని చెప్పాం అనుకోండి, అవునా అండి అని వెతుకుతాడు. అలాగే వీటన్నిటికీ ఒక పేరు పెట్టుకోవాలి కదా. మనం అర్థం చేసుకొని మనం నడుచుకోవాలి అంటే దానికి ఒక పేరు ఉండాలి. అందుకని ఈ కాల గమనానికి వాటికి సంబంధించినటువంటి ఈ వ్యూహాలకి ఛందస్సులు అని మన మహర్షులు పేరు పెట్టారు. సృష్టి యొక్క నడకల్ని ఛందస్సులు అంటారు. అది మనకు తెలిసిన సృష్టి అనగానే ఎక్కడికో సూర్యుడు ఆ పైన వెళ్ళకండి. మనం మన ఇంటి చుట్టూతో ఉన్న సృష్టి గురించి మనం ఆలోచించుకున్నాం. ప్రతి మనిషికి వాడు ఒక కేంద్రంగా ఉండి వాడి చుట్టూ సృష్టి ఏర్పరుచుకుంటాడు. అందుకే మనకి సూర్యుడు అనగానే జ్యోతిష్ శాస్త్రంలో ఒక డాట్ పెట్టి చుట్టూ ఒక సున్నా చుడతారు. సో ఎవ్రీ సెంటర్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సర్కంఫరెన్స్. అట్లాగే ఎవ్రీ మ్యాన్ హీజ్ ఓన్ సర్కిల్. మా సర్కిల్లో నేనే గొప్పండి అని చెప్తారు సరే. అట్లాగే మనం అనుకునేటటువంటి సంవత్సరాలు, ఋతువులు, మాసాలు, సూర్యాస్తమయాలు ఇవన్నీ కూడా ఈ కాల విభాగాలన్నీ కూడా ఛందస్సుకు సంబంధించినవే. అంతేకాకుండా గ్రహానికి మధ్యలో కానీ, సూర్యుడికి మధ్యలో కానీ ఈ రకరకాలైనటువంటి లయాత్మకమైనటువంటి గతులను కూడా ఛందస్సులు అంటారు. వాటిని బట్టే మనం సంగీతంలో కానీ అక్కడ కానీ తాళం, లయ ఇవన్నీ వచ్చినాయి. అదే సినిమాలు అంటాడు మనకు తాళాలు గొళ్ళేలేంది లేవని. ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే అక్కడ ఉన్న యాజ్ అబౌవ్ సో బిలో అంటే అది అర్థం. అక్కడ ఉన్న వాటిలో నుంచే మనకి ఇవన్నీ వచ్చినాయి. ఇట్లా దేశకాలాత్మకమైనటువంటి వాటి కొలతల్ని ఛందస్సుగా మనం ఎప్పుడైతే పిలుస్తున్నామో ఇవి మనలో కూడా ఉన్నాయి. మనలో ఎలా ఉన్నాయండి అని అనుకోవచ్చు. ఇప్పుడు మన ఊపిరితిత్తులు మనం గాలి పీలుస్తున్నాం అని చెప్పుకున్నాం. అది ఒక తాళ లయాత్మకంగా, ఒక తాళబద్ధంగా ఉంటుంది. గుండె కూడా అలాగే ఒక పర్టికులర్ రిథంలో గుండె కొట్టుకుంటుంది. బీట్ తేడా వచ్చిందండి అంటాడు డాక్టరు, అది కూడా ఉంటుంది. ఆకలి కూడా ఒక రిథమాటిక్ గానే ఆకలి ఉంటుందట. అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా దానికి ఒక పర్టికులర్ రిథం ఉంటుందట. చూడండి, మన శరీరం గురించి మనకి ఏమీ తెలీదు. ఏదో మనం తెలుసని విపరీతంగా మనం అనుకుంటున్నాం కానీ జీరో, మనకు దాని గురించి నాలెడ్జ్ లేదు. అంటే భగవద్గీతలో చెప్పినటువంటి విషయాన్ని మనం విడమర్చి దానిలో ఉన్నటువంటి లోతుల్లోకి మనం వెళ్ళినప్పుడు ఎంత విషయం మనకి తెలుస్తుంది అంటానికి ఇదే తార్కాణం.
సో అంత లయబద్ధమైనటువంటివి మన శరీరంలో కూడా ఉన్నాయి. తర్వాత వస్తుంది మనకి పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మళ్ళీ చెప్తాడు, ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్ అంటాడు. ఒక ఊర్ధ్వమూలం అధస్యాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్ అంటాడు. ఛందాంసి యస్య పర్ణాని అంటే మనకి మామూలుగా కొమ్మలు, అశ్వత్థ వృక్షం అంటే సంసార వృక్షం అనేటటువంటి దానికి వేద మంత్రాలు అనే ఆ చెట్టుకి వేద మంత్రాలు ఆకులు అంటాడు. ఈ రహస్యం తెలిసిన వాడే నిజమైనటువంటి వేదవేత్త. అంటే ఏమిటి సార్? సంసారం ఎలా నడుస్తుంది, ఈ సంసారానికి మూలం ఎక్కడుంది, ఈ మూలంలో నుంచి ఎలా పుడుతోంది మనకి ఈ సంసారం అనేటటువంటి దానికి అదంతా మనం అప్పుడు చెప్పుకుందాం. ఇన్ని ఉన్నాయండి మరి దానికి. కాబట్టి ఇక్కడ గాయత్రి ఛందస్సు అన్నాడు. గాయత్రి అంటే మనకు గాయత్రి మంత్రం గురించి తెలుసు. ఈ గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి. 24 ఎందుకున్నారు గాయత్రి మంత్రానికి? 3 పాదాలండి, ఒక్కో పాదానికి 8 అక్షరాలండి. మొత్తం కలిపి గాయత్రి మంత్రంలో అత్యంత పవిత్రమైనది అని చెప్పారు. ఈ గాయత్రి మంత్రం ఎలా చెప్తారు అంటే, మామూలుగా మనకి సంవత్సరానికి 12 పూర్ణిమలు 12 అమావాస్యలు కలిపి ఒక సంవత్సరం. ఇది 24 పర్వాలు ఏర్పడతాయి. అర్థమైందా? ఈ 24 అక్షరముల సంవత్సర చక్రము యొక్క కాల గమనం ఏదైతే ఉందో దాన్ని గాయత్రి ఛందస్సు అన్నారు. చూడండి, ఇది దాంట్లో ఉన్నటువంటి రహస్యం. సో దీనిని మనం గనక సాధన చేస్తే ఏమవుతుంది? సంవత్సర చక్రంలో ఉన్నటువంటి రకరకాల రహస్యాలు ఏమున్నాయో మనకు తెలుస్తుంది. ఆ వెలుగును మనం ధ్యానం చేస్తున్నాం. ఏది? సూర్యుడి వెలుగు. తత్ సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి. సవిత్రు అనేటటువంటి ఒక మండలం, దాని నుంచి వచ్చినటువంటి భర్గులు ఆ పైన, అక్కడి నుంచి వెలుగు వచ్చి నాలోకి ప్రవేశించి నా బుద్ధిని నా కాదు మా అంటే అంతమంది కలిసి చేసేటటువంటి ఒక సాధనలో మేమందరం కూడా మా బుద్ధులు ప్రచోదనం జరగాలి అనేటటువంటిది గాయత్రి మంత్రం యొక్క అర్థం. దానికి ఆడ మగ జాతి మత కుల విభాగం ఏమీ లేవండి, ఎవరైనా చేసుకోవచ్చు గాయత్రి మంత్రం. చక్కగా కావాల్సింది దానికి ఏంటి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, యు ఆర్ ప్లేయింగ్ విత్ ఎలక్ట్రిసిటీ అని గుర్తుపెట్టుకొని దానికి కావాల్సినటువంటి కొన్ని పవిత్రత అనేటటువంటిది ముఖ్యం. చక్కగా స్నానం చేయాలి, చక్కగా పవిత్రంగా ఉండాలి. ఎట్లా పడితే అట్లా దేన్ని పెడితే దాన్ని మనం ఎలక్ట్రిసిటీతో పనిచేసేటప్పుడు జాగ్రత్తగా ఎలా ఉంటామో దీంతో కూడా అలా ఉండాలి. కాకపోతే మనకి ఇంకా ఆ ఎలక్ట్రిసిటీతో ఆ స్టేజ్ రాలేదు కాబట్టి మనం ఒకవేళ గానం చేసినా మనకు అంతేం సూచి అనిపించదు. కానీ నిజమైనటువంటి సీరియస్గా చేసేటటువంటి సాధన నేను ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికి ఉండవలసినటువంటి కొన్ని అర్హతలు, దానికి కావాల్సినటువంటి కొన్ని నియమ నిబంధనలు ఉండి తీరుతాయి. అవి పాటించాలి. అవి పాటించకుండా నా ఇష్టం వచ్చినట్టు చేసేస్తా అంటే కుదరదు, ఫీజులు పోతాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇది ఎందుకు చెప్తున్నాను? గాయత్రి ఛందస్సు. గాయత్రి ఛందస్సు అని ఎందుకు చెప్పాడంటే, సంవత్సర చక్రంలో ఉన్నటువంటి 12 అమావాస్యలు 12 పౌర్ణములు కలిపి 24 అనేటటువంటిది ఎలా ఉందో ఈ అహోరాత్రాల్లో కూడా వీటన్నిటికీ సంబంధించినటువంటిదే ఈ కాలాన్ని నేను అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే మనకు ఒక సంవత్సరం అంటే దాని తర్వాత ఇంకొకటి చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్పాడంటే, అయిపోయింది. మాసానాం మార్గశీర్షోహం. మాసాలలో మార్గశీర్షాన్ని. మార్గశిర మాసం ఎప్పుడు వస్తుందండి మనకి? మామూలుగా మార్గశిర మాసం ధనుర్మాసం అయిపోగానే, ధనుర్మాసమే మార్గశీర్ష మాసం. కరెక్ట్, యా. మామూలుగా మనకి జ్యోతిష్ శాస్త్రంలో మకర సంక్రమణం, మన జనవరిలో మకర సంక్రమణం అని చేసుకుంటూ ఉంటాం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే జూలైలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి దక్షిణాయనం వస్తుంది. కర్కాటక రాశి నుంచి మకర రాశి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అంటే ఉత్తరం వైపు సూర్యగమనం మొదలవుతుంది. ఇది దేవుణ్ణి నమ్మిన వాడికి అంతే, దేవుణ్ణి నమ్మని వాడికి కూడా అంతే. ఏదైనా అంతే. ప్రకృతిలో జరిగేవన్నీ దేవుణ్ణి నమ్మిన వాడికి నమ్మని వాడికి అందరికీ సమానంగా జరుగుతాయి. ఒకడికి ఎక్కువ ఒకడికి తక్కువ జరగదు. కాకపోతే దైవంతో అనుసంధానం చెందిన వాడికి అనుభూతి ఎక్కువ ఉంటుంది. అది లేనివాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, అది ఇంకొక రకంగా ఉంటూ ఉంటుంది. అది వేరే విషయం. అయితే దానికంటే మకర మాసానికంటే ముందు ఉన్నది ధనుర్మాసం. అంటే ధనస్సులోకి సూర్యుడు ఉన్నది. మామూలుగా మనకి ఒక రోజు అనుకుంటే, మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకి ఒక రోజు అని చెప్తారు. అంటే టైం డివిజన్స్ ఎలా ఉంటాయంటే,
అలాగే పితృదేవతలకి మనకి ఒక నెల అయితే వాళ్ళకి ఒక రోజు, ఇంకా ఆ పై స్థితిలో దేవతలకి మనకి ఒక సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు, అలా ఉంటూ ఉంటుంది. అందుకనే మనం ఎవరైనా పెద్దవాళ్ళు కుటుంబంలో వెళ్ళిపోతే మొదటి సంవత్సరం అంతా కూడా నెల మాసికాలు పెడతారు, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి పెడతారు. అంటే వాళ్ళు పితృదేవతాలోకం నుంచి దేవతాలోకంలోకి ప్రవేశించడం వల్ల మన సంవత్సరం వాళ్ళకి ఒక రోజు, అంటే మన రోజు భోజనం పెడుతున్నట్టు. అంతకుముందు పితృదేవతాలోకంలో ఉన్నప్పుడు వాళ్ళకి మనం నెలకు ఒకసారి పెడతాం, అంటే రోజు పెడుతున్నట్టు. అలా కాల డివిజన్ అలా ఉంది, అవన్నీ కూడా ఛందస్సులే. అయితే ఎప్పుడైతే మామూలుగా మనకి 24 గంటల టైం అండి, ఈ 24 గంటల టైంలో మనకి ఉదయం 6 గంటలు, సాయంత్రం 6 గంటలు సంధ్యాకాలం అని చెప్తారు. ఒకటి రాత్రి పగలయ్యే టైము, ఇంకొకటి పగలు రాత్రి అయ్యే టైము, ఇంకొకటేమో మిట్ట మధ్యాహ్నం సూర్యుడు ఫుల్ వెలుగులో ఉండేది, ఇంకొకటేమో పూర్తి చీకటిలో ఉండేటటువంటిది. ఈ రెండు కూడా మనకు తెలుసు కదా. అలాగే సంవత్సర చక్రంలో దేవతల రోజు అనేటటువంటి ఒకటి ఉంది కాబట్టి మకరం అనేటటువంటిది, మకర సంక్రమణం అనేటటువంటిది దేవతలకు సూర్యోదయం లాంటిది, మార్నింగ్. అర్థమైంది కదా. కర్కాటక రాశి అనేటటువంటిది సూర్యాస్తమయం లాంటిది. సూర్యోదయానికి ముందు ఎట్లాగైతే మనకి బ్రాహ్మీ ముహూర్తం అని చెప్తారు, పొద్దున్నే లేవాలండి, బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే చాలా మంచిది, 3:30-4 గంటలకు లేవాలి, లేచి చక్కగా సాధన చేసుకుంటే మంచిది, శరీరము మనస్సు శుభ్రపరుచుకొని చక్కగా దైవారాధన లేదంటే ధ్యానము ఇవన్నీ కూడా ఏదైనా చేసుకుంటే మంచిదని మనకు చెప్తారు కదా. అలా దేవతల రోజుకి బ్రాహ్మీ ముహూర్తం అనేటటువంటిది ధనుర్మాసం అయినటువంటి ఈ మార్గశిర మాసము. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, దేవతల సంవత్సరంలో మార్గశిర మాసాన్ని నేనే అని చెప్పినప్పుడు మనకు కూడా మార్గశీర్ష మాస సంబంధమైనటువంటి ప్రజ్ఞ ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఉంటుంది. అటువంటి ప్రజ్ఞను మనం అనుభూతి చెందాలి అంటే మనం కూడా బ్రాహ్మీ ముహూర్తంలో లేచినప్పుడు ఆ ప్రజ్ఞకు సంబంధించినటువంటి దాన్ని మనం అందుకోగలం. అలా అందుకొని మనం కూడా పవిత్రులం కాగలం. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. ఆ కొరిలేషన్ అన్నది మనం చేసుకుంటే దేవతల బ్రాహ్మీ కాలంలో వాళ్ళు పొద్దున్నే లేచి వాళ్ళ పనులు ఎలా చేసుకుంటారో మనం కూడా మన బ్రాహ్మీ ముహూర్తంలో గనక మనం లేస్తే ఇది మనం ప్రతిరోజు దాన్ని అనుభూతి చెందవచ్చు. దాని తర్వాత ఏం చెప్పాడు మనకి, ఋతువునాం కుసుమాకరహ అన్నాడు. ఋతువుల్లో కుసుమ అంటే వసంత ఋతువుని. వసంత ఋతువు అంటే మనకు వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు వస్తుందంటే వసంత ఋతువు చైత్రమాసం మొదలవగానే వసంత ఋతువు వచ్చేస్తుంది. ఋతువుల్లో మొదటి ఋతువు వసంత ఋతువు. మామూలుగా మనకి పురుష సూక్తంలో కూడా వస్తుంది, యత్ పురుషేణ హవిష దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రీష్మ యుధ్మ శరద్దవిహి అని పురుష సూక్తం చెప్తుంది. వసంత ఋతువు నెయ్యిగా చెప్తుంది, గ్రీష్మ ఋతువుని సమిధలుగా చెప్తుంది, శరద్ ఋతువుని హవిస్సుగా మనకి చెప్తుంది పురుష సూక్తం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, సంవత్సరం అనేటటువంటి యజ్ఞానికి వసంత ఋతువు నెయ్యి వంటిది, నెయ్యి. తర్వాత గ్రీష్మ ఋతువు సమిధ వంటిది. మామూలుగా హోమం చేయడానికి అందులో ముందు సమిధలు వేస్తారు కదండి, మనం రావి కొమ్మలో ఏవో వేస్తాం మనం. వర్ష ఋతువు వంట పాత్ర లాంటిది. శరద్ ఋతువు సంవత్సర పురుషుని జఠరాగ్నిలో హోమం చేసేటటువంటి సిద్ధాన్నం లాంటిది. అయితే ఇవన్నీ సరిగ్గా జరగాలి అంటే దానికి కావాల్సినటువంటిది ఆజ్యం, నెయ్యి. అది దీన్ని ముందు ప్రేరణ కలిగిస్తుంది. అలాగే మన దేహంలో కూడా ఇటువంటి ప్రేరణ కలిగి మనకి కావలసినటువంటి జీవితము, అనుభూతి, వాటికి కావలసినటువంటి అంకురాలన్నీ కూడా మనకి వసంత ఋతువులోనే ఎలా మొదలవుతాయో మన దేహంలో కూడా వసంత ఋతువులో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తాయి. ఒక సంవత్సరం అనేటటువంటి దానికి వసంత ఋతువు ఎలా ప్రారంభమో మన జీవితం కూడా అప్పటి నుంచి కొత్త మలుపులు తిరుగుతూ ఉంటుంది. అది మనం గమనించుకుంటే, అంటే భూమిలో జీవరసం కానీ, అంటే సారం పెరగటం. మనకి ఇప్పుడే కదండి పంటలు అవన్నీ వేస్తారు కదా, వస్తాయి కదా మనకి పంటలు. సార రూపంగా మనలో కూడా చిగురించేది వసంత ఋతువు. వసంత ఋతువులోనే స్ప్రింగ్ సీజన్ అంటారు, పువ్వులు వస్తాయి మనకి మంచిగా, మనం ఉగాది పచ్చడి ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం రకరకాలుగా. అటువంటి దానికి అది నేనే అని చెప్తున్నాడు. అలా సంవత్సరం ప్రారంభంలో తర్వాత ఏర్పడేటటువంటి సంవత్సర యజ్ఞానికి ప్రారంభంగా నేనే ఉన్నాను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు. ఇది మనం ఆలోచన చేస్తే మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఇది ఎక్కడో బయట జరుగుతోంది అనుకోకండి, ఇది మనలోనే జరుగుతోంది. ఇది మనలోనే జరుగుతూ మనల్ని
ముందుకు తీసుకువెళ్తోంది. ప్రతి జీవి పరిణామ క్రమంలో ముందుకే వెళుతున్నాడు, వెనక్కి వెళ్ళట్లా. కాకపోతే మనకు తెలియటలా. కాబట్టి నేనన్నాను, ఏదో ఒక జన్మలో మనకి లేదు ఇంకోటి ఏదో ఉంది అనే భావన ఎందుకు కలుగుతుంది? పరిణామ క్రమంలో అనేక రకాలుగా ఢక్కా మొక్కిలు తిని కిందపడి మీదపడి ఏదో రకంగా అనేక అనుభవాలతోటి మళ్ళీ ఇంకొక జన్మ రాగానే కాదు ఇది కాదు ఏదో ఉందని అనిపిస్తుంది. అలా మనకి అనిపించినప్పుడు మన సాధన మొదలవుతుంది. అలా మన సాధన మొదలైనప్పుడు మన జీవితం వేరుగా ఉంటుంది. అలా మన జీవితం వేరుగా ఉన్నప్పుడు అనుభూతులు కూడా వేరుగా ఉంటాయి. వాటన్నిటిలోకి మనం మన సాధన ముందుకు తీసుకువెళ్ళాలి మనల్ని. అందులో భాగంగా ఈ జ్ఞానం అనేటటువంటిది మనకి మరింతగా వికాసాన్ని ఇస్తుంది. ఆ వికాసం కలిగినటువంటి జ్ఞానంతో మనం సాధన గనక నిరంతరం మనం కాన్షియస్ గా మొదలైనటువంటి సాధన అన్కాన్షియస్ అటెంప్ట్ లోకి వెళ్ళాలి. అంటే నువ్వు ప్రయత్నపూర్వకం, నువ్వు ప్రత్యేకించి తెలిసి చేయాలి. ఆటోమేటిక్ గా ఎలా అయితే నీలో అది జరిగిపోతూ ఉంటుందో ఆ స్థితికి మనకు వెళ్ళినప్పుడు మనం మనలో ఉన్నటువంటి సమస్త ఇంద్రియ ప్రజ్ఞలు కూడా ప్రత్యాహారం చెందుతాయి అని చెప్తారు. ఆ స్థితికి మనం వెళ్ళినప్పుడు బృహత్సామం అంటే ఏమిటో తెలుస్తుంది, గాయత్రి అంటే ఏంటో తెలుస్తుంది. మరి ఇవన్నీ మనకు అప్పుడు అర్థం అవుతాయి. దానికి మనకి మంచి సమయం ఏం చెప్పాడు ఇక్కడ? బ్రాహ్మీ ముహూర్తము అని చెప్పారు. సారీ సార్, కనీసం 5 గంటల కన్నా లేవాలి. లేస్తే అప్పుడు మన చుట్టూ ఉన్న ప్రకృతి ఎలా ఉందో అన్నది మనకు తెలుస్తుంది. అప్పుడు మన సాధన మరింతగా ముందుకు సాగుతుంది. అలా మనందరం సాధనలో మరింతగా ముందుకు వెళ్ళి ఎన్నో అనుభూతులను మనం పొందాలని, ఆనంద స్థితిలోకి మనం వెళ్ళాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఈ వారానికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చే వారం కలుద్దాం. జై గురుదేవ్.